శుభ మధ్యాహ్నం. పద్య కవిత. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక బిడ్డ బుడ్డడు. బుడ్డడు అంటే తాత. బిడ్డడు పుట్టినంత కడు ప్రేమను చూపుచు పెంచు తల్లికిన్ సడ్డ నిబద్ధమవును దినచర్యగా బాలుని పెంచి నిల్వగా. దొడ్డ ప్రయాణమందు పరితోషము నిక్కము కొంతమేరకు బుడ్డడుగాగా జీవితము పూర్వపు రోజుల చంటి బిడ్డయవు. మన జీవితంలో జన్మ వచ్చిన తర్వాత తల్లి మనల్ని పెంచి పోషించి పెద్ద చేస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయానికి ఆమె ఒక లక్ష్యంగా తీసుకొని కష్టాన్ని పడుతూ మనల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించడం అవన్నీ ఉంటాయి. మనకి దేహ నిర్మాణంలో బోలెడంత పెంపుదల చూపించి నడక, బరువు, వృత్తి, వ్యవహారాలు, ఆచారాలు, మంచి చెడ్డలు అన్నీ నేర్పించి కొన్నాళ్ల పాటు మనం ఒక దారిలో ప్రయాణం చేయించి మనకు ఒక ప్రత్యేకత సాధించి పెడుతుంది. అది సాధించిన తర్వాత కొన్నేళ్ల వరకు మనం సంతోషం అనుభవిస్తాం. దానికి ఏమి తిరుగులేదు. కానీ ఆ తర్వాత వయసు పైబడుతుంది. పూర్తిగా పైబడ్డ తర్వాత మనిషి ముసలివాడైపోతాడు. ముసలితనం వచ్చిన తర్వాత మనిషిలో కదలికలు తగ్గిపోతాయి, జవసత్వాలు ఉడిగిపోతాయి, జీవనం కష్టమవుతుంది. మళ్ళీ ఒక తల్లి లాంటి అమ్మో లేక మరో విధమైనటువంటి పరిచారికో మనల్ని ఒక బిడ్డలా పెంచి అలాగే సాగదీస్తూ జీవన్ మరణంలో తోడుగా ఉంటూ మన చరిత్రను పూర్తి చేసేంత వరకు మనకు సాయపడకపోతే ఆ వయసులో మన జీవితం ఎన్ని కష్టాల పాలవుతుందో ఆలోచించండి. ఈ ఉద్దేశంతోనే బిడ్డగా పుట్టినప్పుడు తిరిగి మళ్ళీ ముసలివాడై తాతగా కష్టాలు పడుతున్నప్పుడు వీటికి ఉన్న సామ్యాన్ని చూపడానికి ఈ పద్యం రాశాను. మిత్రులారా, పద్యం చదివి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ మీకు ఈ పద్యాన్ని సమర్పిస్తున్నాను. సెలవు. నమస్తే.